సీ ఏంజల్ మనకి యునైటెడ్ స్టేట్స్కి సంబంధించినటువంటి యాంచ్ అంటే ఒక సేలింగ్ విజిల్ మనం మామూలుగా చూస్తూ ఉంటాం మన ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించిన సిబ్బంది కానీ లేకపోతే మన ఇండియన్ నావీకి సంబంధించిన సిబ్బంది సేలింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ సీ ఏంజల్ ఏదైతే ఉందో ఇది కూడా ఒక సేలింగ్ విజిల్ అన్నమాట. ఓకే, సో ఈ సేలింగ్ విజిల్ అండమాన్ నికోబార్ దగ్గర బ్రేక్ డౌన్ అవ్వడం జరిగింది. ఓకే, మనకి ఇందిరా పాయింట్ ఏదైతే ఉందో ఇండియాకి లాస్ట్ టిప్ ఏదైతే ఉందో ఈ ఇందిరా పాయింట్కి 52 మైల్స్ నాటికల్ మైల్స్ దగ్గర బ్రేక్ అవ్వడం జరిగింది అనమాట. బ్రేక్ డౌన్ ఖరాబ్ అవ్వడం జరిగింది. సో దాన్ని రెస్క్యూ చేసి మన ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు రెస్క్యూ చేయడం జరిగిందనమాట, కాపాడడం జరిగింది అందులో ఉన్నటువంటి ఎవరైతే సిబ్బంది ఉంటారో. సో అందుకని చెప్పేసి ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్కి సంబంధించినటువంటి యాచ్ ఏదైతే సీ ఏంజల్ అనేది న్యూస్లో ఉండడం జరిగింది. సో చూద్దాం. ఓకే, ఇండియన్ కోస్ట్ గార్డ్ క్యారీడ్ అవుట్ ఏ రెస్క్యూ ఆపరేషన్ ఫర్ ది యుఎస్ సేలింగ్ విజిల్ సీ ఏంజల్. సో 52 నాటికల్ మైల్స్ దూరంలో మేజర్గా ఇందిరా పాయింట్కి దూరంగా ఈ షిప్ అనేది బ్రేక్ డౌన్ అవ్వడం జరిగింది, ఈ విజిల్ అనేది. సో ఇండియా కోస్ట్ గార్డ్కి సంబంధించినటువంటి ఐసీజీ షిప్ రాజ్వీర్, ఓకే, ఐసీజీ షిప్ రాజ్వీర్ ఏదైతే ఉందో దీన్ని డిప్లాయ్ చేసి అందులో ఉన్నటువంటి ఆ సీ ఏంజల్లో ఉన్నటువంటి సిబ్బందిని కాపాడడం జరిగింది. ఓకే, ఇదన్నమాట.